ఓ కాడ నుంచి ఎండ ఏగిచ్చి కొడుతుంది. ఇంట్లోకించి కాలు బయట పెట్టాలంటే బుగులైతుంది. జర్రంతసేపు ఎండకు నిలబడితే నల్లగా మాడి మసిబొగ్గయ్యేటట్టే ఉన్నాం. అంత ఎండ కొడుతుంది. మరి వామ్మో ఏమెండరా నాయన. నాకైతే కూలర్ కిందికించి అసుంట కదులుదామంటే పానవ ధరిస్తలేదు. అసువంటిది కార్ పార్టీ ముఖ్య లీడర్ రామన్న మాత్రం ఇంత ఎండల కూడా ఒక్క కాడు ఉండకుండా తిరుగుతుండు. అట్లనే ఇయ్యాల ఈడికి వెయ్యిండు. నిన్న ఇబ్రహీంపట్నంలో ఇవాళ కేతనపల్లిలా ఏందనుకుంటారు? కార్ పార్టీ తరపుకించి పోటీ చేసి గెలిచిన మున్సిపల్ కౌన్సిలర్లకు సన్మానం చేసేటి కార్యం. మంచిర్యాల జిల్లా కార్ పార్టీ వాళ్ళ ఆఫీస్ లో వాళ్ళ పార్టీ తరపుకించి గెలిచిన కేతనపల్లి ఆసిఫాబాద్ కౌన్సిలర్లకు, చైర్పర్సన్లకు, వైస్ చైర్పర్సన్లకు చెల్లబట్టలు కప్పిండు రామన్న. కేతనపల్లి చైర్పర్సన్ గారికి ముందు సన్మానం. బాలకసుమన్ అన్న మైకుల పిలుచుడు వచ్చిన వాళ్లకు రామన్న చెల్లబట్టలు కప్పుడు నడిచింది. అటెంక మైక్ అందుకొని సీదా సర్కారులకు సూటి పెట్టిండు రామన్న. ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, అట్లాగే రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ యొక్క కుట్రలన్నీ ఛేదించి దాదాపుగా 51 రోజులు మరి కుటుంబాలకు దూరంగా, ప్రలోభాలకు దూరంగా, కుట్రలను ఎదుర్కొంటూ, కుతంత్రాలను ఎదుర్కొంటూ తమ్ముడు సుమన్ని, రాజిరెడ్డి గారిని జైలుకు పంపిన మొక్కవోని దీక్షతో పోరాడి చివరికి ప్రజాస్వామ్యమే గెలిచే విధంగా పనిచేసిన మా కేతనపల్లి సైనికులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా. అగనట మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ను ఇబ్బంది పెట్టిరు, జైలేసిరు, 3 నెలలు కన్నతిప్పల పెట్టిరు. అయినా ఆసిఫాబాద్, కేతనపల్లి మున్సిపాలిటీలో గెలిచిన కార్ పార్టీ కౌన్సిలర్లను కొనలేకపోయిరు అనుకొచ్చిండు రామన్న. కార్ పార్టీకి మెజార్టీ కౌన్సిలర్లున్నా కావాలని కయ్యంగాంచిర్లు కాంగ్రెస్ వాళ్ళు అనేది రామన్ అంటున్న మాట. 22 కౌన్సిలర్ స్థానాలుంటే 14 స్థానాలు మనం గెలుచుకున్నాం. అంటే అవుట్ రైట్ మెజారిటీ వచ్చింది. ముఖ్యంగా మంత్రి గారి నియోజకవర్గం కాబట్టి, మంత్రి వివేక్ గారి నియోజకవర్గం కాబట్టి, ఆయన అహం దెబ్బతిన్నది కాబట్టి ఆయన మొత్తం ఇందిరమ్మ రాజ్యాన్ని తలపించే విధంగా ఏదో పక్క దేశం మీదకి యుద్ధానికి పోయినట్టు కేతనపల్లిలో మరి పెద్ద ఎత్తున దాదాపు 1000 మంది పోలీసులను పెట్టి, ఆనాడు మా కోవాలక్ష్మి గారు ఇన్ఛార్జ్ ఉండే, తమ్ముడు సుమన్ అక్కడనే ఉండే, వాళ్ళ ఇంటి ముంగట్టుకెళ్లే కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ 1000 మంది పోలీసులతో కవాతు నిర్వహించినారు. రైతు బంధు, 6 గ్యారంటీలు, ఇందిరమ్మ ఇండ్లు గిట్లా అన్నింటి ముచ్చట్లు ముంగటేసుకొని గవర్నమెంట్ వాళ్ళను పొల్లు సాపించిండు. మంత్రి లెక్క లేడు, ఎమ్మెల్యే లెక్క లేరు. మొత్తం ఒకటే దుకాణం తెరుచుకొని కూర్చున్నారు. ఎక్కడ దోచుకో స్కీమ్ నడుస్తాను. ముఖ్యమంత్రి గారి మొత్తం కుటుంబం సకుటుంబ సపరివార సమేతంగా రాష్ట్రంలో ఎక్కడికక్కడ బ్రహ్మాండమైన దోపిడీకి తెరదీసినారు. డిసెంబర్ లో తీసుకుంటే 15,000 వస్తుంది అని చెప్పి నమ్మబలికి మరి గద్దెనెక్కింది మీరు. 3 నెలల పిల్లలు పుట్టారంటున్న ముఖ్యమంత్రి గారు 30 నెలలు అవుతుంది. మరి ఇప్పుడు పిల్లలు పుట్టకపోతే నీకేం పేరు పెట్టాలి, నేనేమని పిలవాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే కాదుల్లో బీఆర్ఎస్ పేర్లు మళ్ళా టీఆర్ఎస్ లెక్కన మార్చాలని కార్యకర్తలు అడిగితే బాబు షవులు వేస్తానని చెప్పిండట రామన్న. కేటీఆర్ సారికో గిట్లా మాట్లాడితే ఇటు కాంగ్రెస్ వాళ్ళు అంటున్న మాటలు గిట్లున్నాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేమే గెలుస్తామంటున్నాయి. ఇంక ఎన్నికలు ఎప్పుడు వచ్చేది కేటీఆర్? వస్తూనే ఉన్నాయి, ఎన్నికలు పోతూనే ఉన్నాయి. నిన్న 90 మున్సిపాలిటీలు గెలిచినాము, అంతకుముందు సర్పంచులు గెలిచినాము, జూబ్లీ హిల్స్ గెలిచినాము, కంటోన్మెంట్ గెలిచినాము, పార్లమెంట్ గెలిచినాము, అసెంబ్లీ గెలిచిన. ఇంకా మళ్ళీ ఎన్నికలు ఎందుకు వస్తాయి నీకోసం? రోజు సాయంత్రం ఎన్నికలు పెట్టడానికి ఏమన్నా పిచ్చోళ్ళ నీకోసం? ఇట్లా వీళ్ళ మీది కాళ్ళు, వాళ్ళ మీదికి ఇల్లు చూడాలి. ఈ మాటల యుద్ధం ఎంత దూరం పోతుందో అనేటిదిగా.